ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరూ బాగున్నారా? మీరందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీపై పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అయితే ఈరోజు మన బాబా గారు ఒక చక్కని మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో, బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందామండి. తల్లి, పరిస్థితి బాగాలేదు, కాలమే సమాధానం చెప్తుంది. నా మాట విని కాస్త ఓపిక పట్టు బిడ్డా అని మన బాబా గారైతే సందేశాన్ని ఇచ్చారండి. మరి ఈ సందేశం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్? తల్లి, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే బిడ్డ. నిన్ను సంతోషం పెట్టే వారంతా మంచివారు కాదు, అలాగే నిన్ను బాధ పెట్టే వారంతా చెడ్డవారు కాదు. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం తప్పకుండా వర్ధిస్తుంది. మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింద నుండే మొదలవుతుంది బిడ్డ. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుందమ్మా. జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయమే భయపడేలా జీవించటం నేర్చుకోండి. మీరంతా ఇష్టం ఉన్నవారిని ఎల్లప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో ఒక రోజు మీకే అర్థమవుతుంది. చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ళకై వెతుకుతున్నానని. ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ ఓడించాలి. అదే జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటి వారందరినీ ప్రేమించాలి. ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం బిడ్డ. ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది అని తెలుసుకో. పొగడ్త కంటే కూడా విమర్శ చాలా విలువైంది. కళ్ళకు కమ్మిన దర్శపు పొరల్ని తొలగించి మన లోపాల్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. అదృష్టం కోసం ఎదురు చూడటం కంటే అవకాశాన్ని సృష్టించుకోవటమే అత్యంత సులభమమ్మా. విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించటం ఉన్న విలువను పోగొట్టుకోవటమే అవుతుంది. విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైనా, ప్రేమైనా, లేక డబ్బైనా, ఏదైనా సరే. కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చేయలేడు. ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఖచ్చితంగా ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనసు ఉండాలి. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదమ్మా. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే దానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకటమే మేలు. విలువ లేని వారితో వాదించటం, వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళు విలువలను మనం పెంచటమే అవుతుంది. కానీ నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదు అని అర్థం. నీ మాటలు అర్థం కావటం లేదు అంటే నిన్ను
పరిగణంలోకి తీసుకున్నదే లేదు అని అర్థం బిడ్డా. నిలబడక తప్పదు. చిన్నప్పుడు దేనినైనా పట్టుకొని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది కదా. ఎప్పుడు గతంలోకి తిరిగి చూసుకోవటం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేస్తావో అప్పటి నుంచే నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి బిడ్డా. ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు, ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం చేసుకో. తప్పు చేయకుండా దేనికి తల వంచకండి. నమ్మకం లేని చోట వాదించకండి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకొని బతకగలిగే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదమ్మా. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసే అంత తెలివి లేదమ్మా. మర్చిపోయే అంత బలమూ లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే తెలుసు. కోపంలో సమాధానం చెప్పకు. సంతోషంలో వాగ్దానం చేయకు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ఓడిపోయాను అని బాధపడకు. ఓటమి నీకు శత్రువు కాదు, మిత్రమా మాత్రమే. ఎందుకో తెలుసా? ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని తెలియజేస్తూనే ఉంటుంది. ఇంకాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. గతాన్ని ఎప్పటికీ మార్చలేము, కానీ భవిష్యత్తును రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉందమ్మా. ఉన్నంత ఆలోచించు, అలాగే గొప్పగా జీవించు. ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. మన బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవటం అబద్ధం. చులకన అయిపోతాము అనేది నిజం. జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు. ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం బిడ్డా. కాదంటావా? ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నీవు ఎదుర్కొనే నిందలు అలాగే పొగడ్తలు ఏవి శాశ్వతం కాదని గుర్తుంచుకో బిడ్డా. ప్రశాంతమైన హృదయంలో జీవించు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండే వారికి బంధాల విలువ, అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది? అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుందమ్మా. జీవితంలో విలువ ఇవ్వని వాళ్ళని పెంచుకోవద్దు, అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవటానికి సిద్ధంగా ఉండరని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒక్కటి ఉంటుంది కదా, మరి గొంతు పెంచటం కాదు. నీ మాట యొక్క విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు కదా. మరి ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాణ్ణి మంచివాడు అని ఎప్పుడూ అనరు. మంచిగా నటించే వాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది
మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. నీ పగను పంచుకోవటానికి మరియు ఏ మిత్రుడు రాడు. నీ మిత్రుణ్ణి దూరం చేయటానికి మాత్రం పక్కన చేరేవాళ్ళు చాలామందే ఉంటారు. జాగ్రత్తగా ఉండు బిడ్డా. నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవటం చేత కాకపోయినా కాలం ఖచ్చితంగా తప్పక శిక్షిస్తుందని గుర్తుపెట్టుకో. వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంట చిన్నదే కదా. వచ్చేవి పోయేవి మూడే: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనివి మాత్రం మూడే: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడు మాత్రమే: పాపం, పుణ్యం, అలాగే మన నీడ. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారమ్మా. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ మనస్సుని బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది. ఇష్టపడే దానిలో నీ గౌరవం ఉంటుంది. మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం నీకు లేదమ్మా. కొడుకు గుణం పెళ్లి తర్వాతే తెలుస్తుంది. అలాగే కూతురి గుణం వయస్సులో తెలుస్తుంది. భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది. అలాగే భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది. అలాగే స్నేహితుని గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది. పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది. మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతూ ఉంటారు. కానీ కష్టపడేవాడి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుందన్న విషయం గుర్తుపెట్టుకో. ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులే చేయక్కర్లేదు. ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే కూడా చాలు. గొప్పవారి యొక్క గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఎక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు నాశనమవుతాయి. ఈ భూమిపై అందరూ నీలాగే బ్రతకాలి కదా. ఎవరి జీవితాల్లో తల దూర్చకు. ప్రతి ఒక్కరిని చూశారు కదా ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు జీవితంలో మన నడవడిక ఎలా ఉండాలో అనేది కళ్ళకు కట్టినట్టుగా తెలియచేశారు కదా. మరి మీరు ఈ వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ ద్వారా మరికొంతమంది భక్తులకు మన బాబావారి సందేశం చేరుతుంది. వాళ్ళు కూడా బాబావారు చెప్పిన సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తారని ప్రార్థిస్తూ సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు. స్వస్తి.